టయోటో కంపెనీ ఫార్చ్యూన్ డిజైన్ గురించి ఒక కొత్త అప్డేట్ ఇచ్చిందండి. పొట్టి ఫార్చ్యూనర్ వచ్చేస్తుందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు మంచి లగ్జరీ కార్ దొరికినట్టే అని చెప్తున్నారు. భారతీయ మార్కెట్ లో టయోటా కార్లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఇన్నోవా, ఫార్చ్యూనర్, అర్బన్ క్రూయిజ్ వంటివి మంచి ఫేమ్ ని కలిగి ఉన్నాయి. భారత్ లో రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ కార్లనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అందువల్ల ఇన్నోవా కారు మంచి పాపులారిటీని సంపాదించింది. ఈ సంస్థకు చెందిన కార్లు మంచి కంఫర్ట్, భారీ ఇంటీరియర్ స్పేస్, టాప్ క్లాస్ ఫీచర్లు, పెద్ద డిజైన్ సేఫ్టీతో వస్తాయండి. అందువల్ల ప్రముఖులు వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఈ కార్ల రేట్లు సైతం ఆకాశంలోనే ఉంటాయి. అయితే మాస్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ కొత్త మినీ ఫార్చ్యూనర్ ఎస్యూవీని టయోటో తీసుకురాబోతుందని చెప్తున్నారు. మనం ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. త్వరలో రాబోయే కొత్త టయోటో ఫార్చ్యూనర్ 2.4 4 లీటర్ల సిలిండర్తో 2GD FTV డీజిల్ ఇంజిన్తో రానుందని చెప్తున్నారు. ఇక ఫీచర్ల పరంగా ఎల్ఈడి ప్రొజెక్టర్, హెడ్లైట్, ఎల్ఈడి DRL బీస్పోక్ 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ రానుంది. దీనిని పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండేలా ఓ ప్యాసింజర్ ఫోకస్డ్ వెహికల్ గా తీసుకొచ్చే అవకాశం ఉందండి. ఇది మెరుగైన క్యాబిన్ స్పేస్ ఉండనుందని చెప్తున్నారు. మరింత పాలిష్ చేయబడిన బాడీ లైన్ల కోసం పొడవైన పైకప్పుతో పాటు రీడిజైన్ చేయబడిన వెనుక బాడీని కలిగి ఉందని చెప్తున్నారు. ఇది థాయిలాండ్, ఇండోనేషియాలో అందుబాటులో ఉన్న హిలాక్స్ రగ్గా SUV కాన్సెప్ట్ వలె సమానమైన ఫీచర్లు కలిగి ఉండనుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన 7 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉండనున్నాయి. వీటితో పాటు 4 పవర్ విండోస్, సెన్సార్ తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారు సుమారు 4.5 మీటర్ల పొడవుతో వస్తుంది. అలాగే పెద్ద ఫార్చ్యూనర్ వలె వీల్ బేస్ రానుందని చెప్తున్నారు. పైగా చెప్పిన విధంగా SUVలో GD సిరీస్ డీజిల్ ఇంజిన్ ఉండనుంది. నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ లో ప్రవేశపెట్టే వెహికల్ పెట్రోల్ తో రానుందని చెప్తున్నారు. ఈ కొత్త మినీ ఫార్చ్యూనర్ క్రూయిజ్ ని జపనీస్ టాప్ IMV ప్లాట్ఫారం ఆధారంగా తయారు చేయనున్నారటండి. ఈ ప్లాట్ఫారం ని హిలాక్స్, ఫార్చ్యూనర్, ఇన్నోవా వంటి మోడళ్లతో పోల్చారు. పర్ఫార్మెన్స్ పరంగా ఇది అదరగొట్టనుంది. డిజైన్, ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ తో ఓవరాల్ గా ఓ ఆల్రౌండర్ SUVగా మార్కెట్లోకి అడుగు పెట్టనుందండి. పైన తెలిపిన అన్ని భారీ ఫీచర్లతో వస్తున్నా కానీ ధర పరంగా అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందండి. ప్రస్తుతం మాస్ మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతున్న ప్రైస్ రేంజ్ లోనే దీని ధర ఉండనుంది. కంపెనీ వారు ప్రస్తుతానికి ధర అయితే ప్రకటించలేదు. అందువల్ల నేరుగా పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇది మాస్ మార్కెట్ని ఆకట్టుకోవాలంటే ధర ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఇది పూర్తి స్థాయిలో భారత్లోకి రావడానికి ఇంకా 1 సంవత్సర కాలం పట్టనుందని చెప్తున్నారు.